వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనము తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి వీడియో చేసుకుంటున్నాము. ఈ వీడియోలో వచ్చి పెద్ద మనుషుల ఒప్పందము, 8 సూత్రాల పథకము, 5 సూత్రాల పథకము, 6 సూత్రాల పథకం గురించి మనము తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనకి ఇంపార్టెంట్ విషయాలు. మరి ఇవన్నీ కూడా ఏ దాంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది మనము ఎప్పటికప్పుడు చదివినప్పుడు గుర్తుంటుంది. కానీ మనం ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కైనా థియరీ పార్ట్కైనా కంపారిటివ్గా చదువుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో అన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని చదువుకుంటే కంపారిటివ్గా మనము ఈజీగా చదువుకోవచ్చు. మరి పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు వచ్చింది? 1956 ఫిబ్రవరి 20న. మరి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని చూస్తే 14 పాయింట్స్ ఉంటాయి. అంటే ఇక మీకు జస్ట్ డీటెయిల్గా కాకుండా జస్ట్ టైప్లో చెప్తున్నా నేను. ఇందులో పెద్ద మనుషుల ఒప్పందంలో మనకి 14 పాయింట్స్ ఉంటాయి. 1956 ఫిబ్రవరి 20న వచ్చింది. మరి తర్వాత వచ్చిన 8 పాయింట్ ఫార్ములా 1969 ఏప్రిల్ 11న 8 పాయింట్ ఫార్ములా వస్తుంది. దాంట్లో ఉన్న ముఖ్యమైన 8 పాయింట్స్ ఇవి. ఇక తర్వాత 1972 నవంబర్ 27న 5 పాయింట్ ఫార్ములా వస్తుంది. దాంట్లోని 5 పాయింట్స్. 1973 సెప్టెంబర్ 21న 6 పాయింట్ ఫార్ములా వస్తుంది. అవి ఒకసారి అవన్నీ ఏంటి ఒకసారి మనం చిన్నగా చూసుకుంటే పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్యమైన 14 పాయింట్స్ ఏవి అంటే, ఫస్ట్ పాయింట్ మిగులు నిధులు, సెకండ్ పాయింట్ మద్యపానం గురించి చెప్తుంది, థర్డ్ పాయింట్ విద్యా సౌకర్యాలు, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అంటే ఫోర్త్ ఏమో ఉద్యోగాల తొలగింపు చెప్తే, ఫిఫ్త్ ఏమో ఉద్యోగాల నియామకం గురించి చెప్తుంది. ఇక సిక్స్త్ పాయింట్ ఉర్దూ భాష గురించి. ఇక సెవెంత్ పాయింట్ ములికీ నియమాలు, ఎయిత్ పాయింట్ భూముల అమ్మకాలు టీఆర్సీ పరిధిలో జరగాలని చెప్తుంది. ఇక 9th 10th 11th తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి గురించి చెప్తుంది. 12th 13th ఏమో మంత్రి మండలి గురించి, 14th ఏమో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫార్మేషన్ గురించి చెప్తుంది. ఇవి పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్యమైన 14 పాయింట్స్ జిస్ట్. ఇక తర్వాత వచ్చిన 8 పాయింట్ ఫార్ములా 1969 ఏప్రిల్ 11న వచ్చిన 8 పాయింట్ ఫార్ములాలో 8 పాయింట్స్ ఏంటని చూస్తే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ కూడా పెద్ద మనుషుల ఒప్పందంలో లాగానే ఇక్కడ కూడా మనకి ఫస్ట్ పాయింట్ మిగులు నిధులే ఉంటుంది. సెకండ్ పాయింట్ కూడా మిగులు నిధులే. అంటే ఒకటి మిగులు నిధులు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎట్లా వాడిండ్రు, సెకండ్ పాయింట్ వచ్చి ఆంధ్ర వాళ్ళు ఎట్లా ఎంతవరకు తీసుకెళ్ళిండ్రు అనే వర్షన్లో మనకి ఈ ఫస్ట్ 2 పాయింట్స్ కూడా మిగులు నిధుల గురించే చెప్తుంది. ఇక థర్డ్ పాయింట్ వచ్చి సీఎం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలి. ఫోర్త్ పాయింట్ కేంద్ర ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయటం. ఫిఫ్త్ పాయింట్ టీఆర్సీకి ఎక్కువ అధికారాలు ఇవ్వడం. సిక్స్త్ పాయింట్ స్థానిక ఉద్యోగాలు స్థానికులకే. సెవెంత్ పాయింట్ యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం. ఇక ఎయిత్ పాయింట్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం. అంటే ఈ పైవన్నీ కూడా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు ఒక సమీక్ష సమావేశాన్ని ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరగాలని 8 పాయింట్ చెప్తుంది. మరి ఫిఫ్త్ పాయింట్ 1972 నవంబర్ 27న వచ్చిన 5 పాయింట్ ఫార్ములాలో ఈ 5 పాయింట్స్ చూస్తే, ఫస్ట్ పాయింట్ వచ్చి ఉద్యోగాల విభజన, సెకండ్ పాయింట్ ఉద్యోగాల కాలపరిమితి, థర్డ్ పాయింట్ ఉద్యోగాల్లో ప్రమోషన్లు. అంటే ఫస్ట్ 3 పాయింట్స్ కూడా ఉద్యోగాలకు సంబంధించిన విషయాల గురించే చెప్తుంది. 1 విభజన, 2 కాలపరిమితి, 3 ప్రమోషన్లు. ఇక ఫోర్త్ పాయింట్ విద్యా సౌకర్యాలు. ఫిఫ్త్ పాయింట్ హైదరాబాద్లో ఉమ్మడి పోలీస్ బలగాల గురించి చెప్తుంది. ఇక లాస్ట్ 6 పాయింట్ ఫార్ములా. అంటే ఈ 6 పాయింట్ ఫార్ములా తోటి ఇవన్నీ రద్దు చేయబడింది. మనం అంటే తెలంగాణ ఏదైతే ములికి అనుకుంటున్నామో, ములికి టీఆర్సీ ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయబడ్డాయి. జోనల్ సిస్టమ్ వచ్చింది. సో అది ఎప్పుడు 1973 సెప్టెంబర్ 21న. మరి ఆ 6 పాయింట్స్ కూడా చూస్తే, ఫస్ట్ పాయింట్ ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు అభివృద్ధి, సెకండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, థర్డ్ పాయింట్ ఉద్యోగాల్లో స్థానికత అంటే ఉద్యోగాల విభజన, ఫోర్త్ పాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం, ఫిఫ్త్ పాయింట్ 6 సూత్రాలపై రాష్ట్రపతికి అధికారము. అంటే దీని మీద సమీక్ష చేయడం కానీ ఏమైనా మార్పులు చేర్పులు చేయడం కోసము రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు అయితే ఇచ్చిండ్రు. అదే మనం చెప్పుకున్నాం గత వీడియోలో. 371D అనే ఆర్టికల్ చెప్తుంది, రాష్ట్రపతి ఉత్తర్వులు చెప్తుంది అని. సిక్స్త్ పాయింట్ ములికీ నియమాలు అవసరం లేదని చెప్పిండు. అంటే ఈ 6 పాయింట్ ఫార్ములా వచ్చిన తర్వాత ములికీ నియమాలకు సంబంధించిన మొత్తం కూడా
క్యాన్సిల్ చేసేసిండ్రు. టీఆర్సీని, ప్రాంతీయ అభివృద్ధి మండలి ప్రణాళిక బోర్డులను కూడా మొత్తం క్యాన్సిల్ చేసేసిండ్రు. సో టీఆర్సీ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా మనము తెలంగాణ ఉద్యమ చరిత్రలో చదువుకునే ముఖ్యమైన విషయాలు. థ్యాంక్ యూ.